నామినేషన్ సందర్భంగా జరిగే ర్యాలీని విజయవంతం చేయాలి. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో 22వ తేదీన నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఉదయం 10 గంటలకు జరిగే కార్యకర్తల సమావేశం అనంతరం జరిగే ర్యాలీని తెలుగుదేశం జనసేన పార్టీలో విజయవంతం చేయాలని వేమూరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కోరారు. మండల కేంద్రమైన బట్టిప్రోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి మండల టీడీపీ కన్వీనర్ వాకా ఆనంద శేషుబాబు అధ్యక్షత వహించారు. ఆనందబాబు తన ప్రసంగం తీసుకొని సాగిస్తూ మండల పరిధిలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఓసా రాజేష్లు ప్రసంగించారు. సమర్పించే కార్యక్రమం అంటే అటు ముఖ్యమైన ఘట్టం ఎన్నికల్లో. ఈ నామినేషన్లోనే మనలో ఉన్నటువంటి ఉత్సాహం, ఉత్తేజం అందరూ కూడా కార్యకర్తల నాయకులందరూ కూడా ఎన్నికల పైకి పడతా ఉంటుంది. అదేవిధంగా మరి ఈ నామినేషన్ కార్యక్రమానికి కూడా మీ అందరినీ నేను సమాయత్తం కామని చెప్తూ మీ గ్రామాల్లో కార్యకర్తల్ని నాయకులు ఏ విధంగా సమాయత్తం చేయాలనేది కూడా మీకు మీరే ఒక దిశ నిర్దేశించుకొని గ్రామాల నుంచి ఈ నామినేషన్ కార్యక్రమానికి చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. 5 ఏళ్ళు అయిపోయింది దాదాపు. ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతాం. అపోజిషన్లో ఎన్ని ఇబ్బందులు పడాలో అని రాజకీయంలో దృష్టి కేంద్రీకరించాలి. ప్రతిరోజు మీ గ్రామాల్లో వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, తటస్థుల్ని కలిసి 10 ఓట్లు ఈరోజు ఏ విధంగా అదనంగా సాధించామనే దాని మీద దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. చాలా పదే విజ్ఞప్తి చేస్తున్నా, అందరికీ నమస్కరించి వేడుకుంటున్నా. గ్రామాల్లో చిన్న చిన్న పొరపక్షాలను వదిలిపెట్టండి. మళ్ళా ఏదన్నా పొరపాటు జరిగితే కోలుకోలేని దెబ్బతగిలింది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక పనికి మాలిన ముఖ్యమంత్రిని రాష్ట్రం నుంచి తరలిపోకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా గ్రామాలను మనగలగడం కష్టం. 100% గెలుస్తున్నాం. కానీ అలసత్వం అనేది ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా అలసత్వం వహించకూడదు, అశ్రద్ధ వహించకూడదు. మీ అందరితో మాట్లాడటానికి కూడా ఈ ఎన్నికల్లో సమయం ఉండకపోవచ్చు. ఇదే ముఖ్యమైన ఘట్టం నామినేషన్ కార్యక్రమం అనేది. మళ్ళా ఇంకో కార్యక్రమం ఉంటే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం నిన్నే అడిగాను కూడా అదేవిధంగా సెట్ అయితే ఇంకో పెద్ద కార్యక్రమం పడింది. లేకపోతే ఇక మీకు ఈ విధంగా మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూర్చునే సందర్శించుకోవడంలో సమయం లేదు. నామినేషన్ దగ్గర నుంచి కంప్లీట్ నేను తిరగాల్సిన గ్రామాలన్నీ షెడ్యూల్ తయారు చేసి మీకు పంపించేస్తే చక్కగా ఆ షెడ్యూల్ ప్రకారం నేను క్యాంపెయిన్ చేసుకోవడం దగ్గర అది కూడా చాలా స్పీడ్గా చేయాలి. ఎక్కడికెక్కడ మీరు ఉండాలి. గ్రామాల్లో ఎక్కడికో కూడా ప్రతి ఇంటికి 1-4 సార్లు ఎన్నికల్లోపు మీరు ప్రజలు కలిసి అన్ని అంశాలు వాళ్ళతో విపులంగా చర్చించి వాళ్ళ ఓట్లు అటువైపు ఉన్న ఓట్లు కానీ, తటస్థంగా ఉన్న ఓట్లు కానీ మన వైపు ఏ విధంగా మార్చాలనే దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. చివరి అవకాశం మీరందరూ కూడా నాయకులుగా ఇక్కడ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండలం స్థాయి పెద్ద నాయకులు కూడా ఉన్నారు. మీ అందరికీ ప్రతిరోజు గ్రామాల్లో వార్డును కూడా కలుపుకొని ఇది ఏ విధంగా ముందుకెళ్లాలని ప్రణాళిక రూపకల్పన చేయడంలో మీరందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఖచ్చితంగా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. అదే విధానంలో
ఈ నామినేషన్ కార్యక్రమం అనేది అతి ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఇప్పటి వరకు చాలా వ్యయప్రయాసం కూడా చేస్తా ఉన్నారు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. మరొకసారి మీరే ఆలోచన చేయండి. ఇది ఒక ముఖ్య కార్యక్రమం కాబట్టి దీన్ని కూడా మీరందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏ విధంగా మీ గ్రామాల్లో పోటీలు నిర్ణయపడండి, విజయవంతం చేసే విధానంలో పోటీలు పడండి అందరూ. ఆ తర్వాత నా మీద పోరాటం చేయండి, నా మీద పోట్లాడండి, గొడవపడండి, పనులు చేయించుకోండి. మీకు ఏమి కావాలో ఎవరెవరు కష్టపడ్డారో 5 ఏళ్ళు నిజాయితీగా నిబద్ధతతో ఏ విధంగా పోరాటాలు చేశారో అన్ని కూడా నేను మర్చిపోయే వ్యక్తి కాదు, నేనే కొత్తవాడిని కాదు. కాబట్టి అన్ని అంశాలు చిన్న నిరుద్యోగ కార్యక్రమం నుంచి అందరూ చూస్తున్నారు. ఎటువంటి అలవాట్లు కాకుండా అందరూ చూస్తారు. వాటన్నింటినీ కూడా ఎదురించి నిలబడి అల్టిమేట్గా మన గోల్ ఏదైతే ఉందో విజయం సాధించడం అనేటటువంటి దానికి అనుగుణంగా మన ఆలోచనలు, వ్యూహాలు, వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకెళ్ళాలన్న పని. అదేవిధంగా రేపు జరిగేటటువంటి సోమవారం నామినేషన్ కార్యక్రమానికి బట్టుపూరు మండలం నుంచి, అదేవిధంగా ప్రత్యేకించి బట్టుపూరు గ్రామం నుంచి కూడా అత్యధికమైనటువంటి సంఖ్యలో రేపు ఈ నామినేషన్ కార్యక్రమం విజయానికి సగం నిదర్శనం అనేటటువంటిది ఈ నామినేషన్ కార్యక్రమంలోనే మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు పనిచేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కష్టం పని ఏదైతే ఉందో అదే రేపు జూన్ 4వ తారీఖు ప్రతిఫలం వేస్తుంది. అది జరగాలి అని అంటే ఈ రోజు నుంచి దాదాపు ఇంకా ఎవరన్నా కొంచెం చూద్దాం చేద్దాం అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా దయచేసి వారు కూడా బయటికి రావాలి. కలిసి కష్టంగా ఈ 20 రోజులు ఇదే పనిగా రాజకీయంగా ఆనందబాబుని గెలిపించుకోవటం అనేదే మన ధ్యేయంగా ఉండాలి తప్ప ఆ దిశలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో మరి పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, లేదా ఆనందబాబు గారు ఎప్పటికప్పుడు మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటిని ధ్యేయంగా పెట్టుకుని పనిచేసి మరి బట్టపురేలు మండలం అంటే ఆయనకు ఒక అభిప్రాయం ఉంది. మరి ఈ మండలం మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడి మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి మన బాధ్యతను మనం గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో మనం పనిచేసి ఆనందబాబు గారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఏదైతే నియోజకవర్గం 5 మండలాల్లో బట్టుపేరు మండలం మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఆయనకుందో ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మనందరం కష్టపడి పనిచేసి 20 రోజులు మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కలిసి వచ్చి 22వ తారీఖు అనగా రేపు కాక ఎల్లుండు సోమవారం నాడు వేమూరులోని పొలవేదిక దగ్గరికి అధిక సంఖ్యలో జనసేన పార్టీ వాళ్ళందరూ, తెలుగుదేశం పార్టీ లోకల్ నాయకులందరూ కలుపుకొని పెద్ద మనసు చేసుకుని అందరికీ ఇన్ఫార్మ్ చేసి అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క వెహికల్ కూడా అన్ని 2 జెండాలు ఉండేట్టుగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరు ఈ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రామాల్లో ఎప్పుడు పిలుస్తారో అక్కడ ఒక మాట చెప్పేయండి. ఈ కార్యక్రమం ఇంతలో ముగిద్దామని చెప్పి తెలియజేస్తూ మనకు మళ్ళీ కొద్దిూరు మండలం మీటింగ్ ఉంది. మళ్ళీ 4 గంటల పల్లెకోన, రాసూరు, ఆలమల్లి పర్యటన ఉంది. ఇవన్నీ మనకి మధ్యలో కొన్ని మాట్లాడుకోవాల్సిన అంశాలు కూడా నా తొమ్మిదిలో కొంతమంది కన్సిడర్ చేస్తున్నాను. ఇది చివరిగా సమాజం ముందు తెలియజేస్తూ సోదరుడు ఓటా రాజేష్ గారిని మాట్లాడుతున్నారు. కొలూరు